Everyone, ఈ వీడియోలో నేను AC వోల్టేజ్ అప్లై టు ఏ ప్యూర్ రెసిస్టర్ కి పవర్ డెరివేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోలో మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఈ ఎలిమెంట్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది పార్ట్ 1 అండ్ ఐఎమ్ రీకాలింగ్ ద పాయింట్. ద ఫేజ్ డిఫరెన్స్ ఈ వేవ్ ఫామ్ లో ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఇచ్చామో ఆల్టర్నేటింగ్ కరెంట్ ప్రొడ్యూస్ అయింది. ఆ ప్రొడ్యూస్ అయింది సేమ్ ఇన్ ఫేజ్ అంటాము. సో ఇప్పుడు వోల్టేజ్ మ్యాక్సిమం ఉంటే కరెంట్ కూడా మ్యాక్సిమం ఉంది, వోల్టేజ్ జీరో ఉంటే కరెంట్ కూడా జీరో ఉంది. అప్పుడు ఫేజ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ జీరో. అలా ఉండటాన్ని ఇన్ ఫేజ్ అంటారు. పవర్ ఫ్యాక్టర్ డెఫినేషన్ కూడా చెప్పాను, cosine angle between voltage and current. So angle zero కాబట్టి it's draws a unity power factor. So directly now we are moving to the derivative part. Resistor నేను సర్క్యూట్ డయాగ్రామ్ మళ్ళీ డ్రా చేస్తున్నాను సింపుల్గా. ఇక్కడ ఏసీ వోల్టేజ్, దీన్ని ఎందుకు ఇన్స్టెంట్ అంటాము అన్నది అంతా నేను ప్రీవియస్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ నేను జస్ట్ రాసుకుంటూ వెళ్తాను. సో ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు Vm sin omega t. అప్పుడు అది ఇస్తే ఇక్కడ కరెంట్ I, నెక్స్ట్ పాసింగ్ త్రూ ద రెసిస్టర్. ఇప్పుడు ఈ V ఈజ్ ఈక్వల్ టు Vm sin omega t. లెట్ ట్రీట్ దిస్ వన్ యాజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. తర్వాత ఇప్పుడు అకార్డింగ్ టు ఓమ్స్లా ఈ V నేమ్ రాసుకోవచ్చు అంటే I ఇంటూ R. ఓకే, సో దిస్ ఈస్ I into R Vm sin omega t. So this is, let's read this the second equation. ఇప్పుడు ఇక్కడ I is equal to Vm divided by R sin omega t. sin omega t అనేది ఎప్పుడు మనకి 1 అవుతుంది అంటే ఇక్కడ ఒమేగా t, ఈ ఒమేగా టీని మనం టీటా కూడా రాసుకోవచ్చు. sin 90 దగ్గర చూస్తే మ్యాక్సిమం అది 1. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ I ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి V బై ఆర్, అకార్డింగ్ టు ఓమ్స్లా V బై ఆర్ని మళ్ళీ మనం ఐగానే రాసుకోవచ్చు. బట్ ఇక్కడ వోల్టేజ్ మ్యాక్సిమం అనుంది, అందుకని నేను I కూడా మ్యాక్సిమం sin omega t. ఓకే, ట్రీట్ దిస్ వన్ యాజ్ ద థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ ఈక్వేషన్ని థర్డ్ ఈక్వేషన్ని కనుక కంపారిజన్ చేస్తే ఒమేగా టీ అండ్ ఒమేగా టీ, ఇక్కడ ఈ రెండింటి మధ్య ఫేజ్ యాంగిల్ అనేది ఏం కూడా లేదు. అందుకని వెక్టర్ డయాగ్రామ్ ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, రెండు కూడా ఒక దగ్గరే ఇన్ ఫేజ్, దాని దగ్గరే మనకి వస్తాయి. పై ఈజ్ ఏ జీరో. నా ఇప్పుడు ఇన్స్టంటేనియస్ పవర్ని కనుక్కుందాం. అంటే మనకి ఒక వోల్టేజ్ ఉంది, కరెంటు ఉంది. వి నో దట్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I, పవర్. ఇప్పుడు V ప్లేస్లో మనం Vm sin omega t నెక్స్ట్ ఇంటూ Im sin omega t. ఇక్కడ కూడా స్మాల్ ఐనే మీరు తీసుకోండి. అప్పుడు ఆ స్మాల్ ఐ, స్మాల్ వి అవి ఇన్స్టంటేనియస్ వాల్యూని ఇండికేట్ చేస్తాయి. ఓకే, లైక్ సో ఇప్పుడు దీనిలో నుంచి Vm sin omega t అండ్ Im sin omega t. Vm Im మనం ఇట్లాగా కాన్స్టెంట్ కాబట్టి సపరేట్గా రాస్తే sin స్క్వేర్ omega t. సో దిస్ ఈస్ ఇక్కడ దాకా వచ్చింది. ఈ sin స్క్వేర్ omega tకి ఫార్ములా ట్రిగ్నామెట్రీలో ఏంటంటే 1 minus cos 2 omega t divided by 2. మీరు సింప్లిఫైగా ఉండాలి అంటే ఈ ఒమేగా టీ ప్లేస్లో మనం టీటా సబ్స్టిట్యూట్ చేసుకున్నా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఏదైతే 1 minus cos 2 omega t by 2 దీని ఉందో లోపలికి మల్టిప్లై చేస్తే Vm Im by 2 అంటే Vm Im 1 divided by 2 ఇది కదా. నెక్స్ట్ మైనస్, ఇప్పుడు ఈ యొక్క టర్మ్ని దీంతో మల్టిప్లై చేయండి, మైనస్ Vm Im by 2 cos 2 omega t. రెండు టర్మ్స్ వచ్చినాయి అంటే ఇన్స్టంటేనియస్ పవర్, ఈ రెండు టర్మ్స్ వచ్చినాయి.
ఈ రెండు టర్మ్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కామన్ సెన్స్గా ఏది మనకి వేరీ అవుతుంది అంటే చేంజ్ అయ్యే ఫ్యాక్టర్ ఏమన్నా ఉందా. జనరల్గా మనం ఇప్పుడు ఇక్కడ చూడండి ఒమేగా టీ ఉంది. ఒమేగా టీ అంటే ఆ ఇన్స్టెంట్ 0 ఉండొచ్చు, లేకపోతే 90 ఉందనుకోండి, 30, 60 వాల్యూ ఎక్కడ చేంజ్ అవుతుంది, అది మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అంటాం. చూడంగానే ఇప్పుడు ఇది కాన్స్టెంట్, ఇది వేరియబుల్ అని చెప్పడానికి ఇక్కడ మీకు వేరియబుల్ అయ్యే ఛాన్స్ ఎట్లా ఉంది అంటే ఇక్కడ ఒమేగా, దట్ ఈజ్ ఒమేగా టీ ఈజ్ నథింగ్ బట్ టీటా. ఆ ఇన్స్టెంట్లో మనకి ఆటోమేటిక్గా వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అందుకని ఇక్కడ చేంజ్ అవడానికి ఏం లేదు. దట్స్ వై ఇట్ ఈస్ ఐఎమ్ రైటింగ్ ఏ కాన్స్టెంట్ పవర్. ఓకే, హియర్ ఇట్ ఈస్ వేరియబుల్. నౌ we will see the average power. ఇప్పుడు యావరేజ్ పవర్కి నేను ఒక ఇన్స్టెంట్లో ఒక హాఫ్ సైకిల్ తీసుకుంటున్నాను అనుకోండి. మీరు ఫుల్ సైకిల్కి కూడా కన్సిడర్ చేయొచ్చు, నో ఇష్యూ. ఒక హాఫ్ సైకిల్కి జనరల్గా లిమిట్స్ ఇంటిగ్రల్, ఇప్పుడు యావరేజ్ పవర్ను మనం చేసేటప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ లిమిట్స్ ఎలా తీసుకుంటాము. ఫర్ సపోజ్ ఇది 0 π, నేను ఒక π వరకు తీసుకుంటున్నాను. 2π కూడా తీసుకున్నాను అనుకోండి, అంటే ఏంటి ఫుల్ సైకిల్ అది 2π వరకు ఇన్స్టెంట్. ఎందుకు అంటే నేను ఇక్కడ దీని వరకే, నెక్స్ట్ మళ్ళీ π నుండి 2π వరకు కూడా అయినా ఈ పవర్ అనేది సేమ్గానే రిఫ్లెక్ట్ అవుతుంది, సేమ్గానే వస్తుంది. అందుకని నేను జస్ట్ 0 to π. ఇప్పుడు దీనికి ఒక ఏరియా టైం ఉంటుంది కదా, ఇంతవరకు టైం పీరియడ్, అది కూడా ఎంత ఏరియా, ఇది π. సో లిమిట్స్ అప్పర్ లిమిట్ ఇక్కడ π - 0. సో యావరేజ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్, ఓకే, ఇంటిగ్రల్ లిమిట్స్ ఎట్లా తీసుకోవాలి, నేను హాఫ్ సైకిల్ కన్సిడర్ చేశాను, 0 to π. నెక్స్ట్ పవర్ ఏదైతే మనం పవర్ అనుకున్నామో v అండ్ i ఇంటూ, నేను డైరెక్ట్గా d θ తీసేసుకుంటున్నాను. d θ అంటే సైన్ ఒమేగా టీ, v ఈజ్ ఈక్వల్ టు సైన్ ఒమేగా టీ కదా, దాన్ని ఇప్పుడు నేను టీటాలోకి మార్చేస్తున్నాను. డివైడెడ్ బై దానికి బట్టిన టైము ఏదైతే ఏరియా ఈస్ π. ఇక్కడ ఈ π ఓకే కాన్స్టెంట్ కాబట్టి నేను బయటికి రాసేస్తాను. 1/π ఇంటిగ్రల్ 0 to π. నెక్స్ట్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ Vm sin omega sin theta. నెక్స్ట్ Im sin theta d theta. Hope you understand this one. నెక్స్ట్ ఇక్కడ Vm Im కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసేయండి. Vm Im by π ఇంటిగ్రల్ 0 to π. ఇక్కడ మనకు మిగిలింది ఇంకా sin square theta d theta. నెక్స్ట్ Vm Im by π. So here integral 0 to π sin square theta ni 1 minus cos 2 theta by 2 d theta. ఇప్పుడు ఈ 2 ఏదైతే ఉందో బయటికి రాసేయండి, కాన్స్టెంట్ ఆల్సో. సో Vm Im by 2π ఇంటిగ్రల్ 0 to π 1 minus cos 2 theta d theta. ఇప్పుడు మనం ఇంటిగ్రల్ని అప్లై చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు d theta కాబట్టి దానికి theta అవుతుంది. ఓకే, సో హియర్ Vm Im by 2π ఇంటిగ్రల్, ఇక ఇంటిగ్రల్ని మనం అప్లై చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఈజ్ విత్ రెస్పెక్ట్ టు theta అంటే అది మనకి theta అవుతుంది. మైనస్ ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ 2 thetaకి ఏంటంటే ఫార్ములా సైన్ 2 theta by 2. ఇది ఇప్పుడు లిమిట్స్ ఇక్కడ అప్లై చేద్దాం, 0 and π. నెక్స్ట్ ఈ స్టెప్ బేస్ చేసుకొని మనం లిమిట్స్ అప్లై చేస్తే Vm Im by 2π. హియర్ అప్పర్ లిమిట్ అంటే π, లోయర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 0. నెక్స్ట్ ఇక్కడ మైనస్ అప్పర్ లిమిట్ సైన్, ఓకే, 2π డివైడెడ్ బై 2 లోయర్ లిమిట్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది
మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ప్లస్ సైన్ 2 ఇంటూ ఇంకా 0 కదా, సో 0 డివైడెడ్ బై 2 సైన్ ఇక ఎన్ పై ఎన్ ప్లేస్లో ఎన్ని వాల్యూలు ఉన్నా కూడా అది 0 అయిపోతుంది. సో సైన్ 0 ఆటోమేటికల్లీ 0. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న ఈ టర్మ్ అంతా కూడా దిస్ ఎంటైర్ బికమ్స్ ఏ 0. ఈ టర్మ్ అంతా కూడా 0 అయిపోతుంది. ఓకే, అప్పుడు మనకి మిగిలే టర్మ్ ఏంటంటే యావరేజ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు Vm Im డివైడెడ్ బై 2 పై ఇంటూ పై. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతే సో నౌ ద యావరేజ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు Vm Im డివైడెడ్ బై 2. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 2 ఉంది కదా, స్ప్లిట్ చేసి రాస్తాను. √2గా రాస్తాను. ఎందుకు అట్లా రాయాలంటే మనం ఏసీ వాల్యూస్ మొత్తం కూడా ఆర్ఎంఎస్లోని క్యాలిక్యులేట్ చేస్తాం. సో Vm డివైడెడ్ బై √2, ఇలా Vm డివైడెడ్ బై √2 అంటే దాన్ని ఆర్ఎంఎస్ అంటారు. నెక్స్ట్ Im డివైడెడ్ బై √2ని దీన్ని ఇదేమో Vrms, నెక్స్ట్ హియర్ Irms, హియర్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు దీన్ని Vrmsని మనం క్యాపిటల్ Vగా, Irmsని క్యాపిటల్ Iగా రాసుకోవచ్చు. నౌ దిస్ ఈస్ రిలేషన్ ఆఫ్ ద పవర్ వెన్ ఏసీ వోల్టేజ్ పాసింగ్ త్రూ ప్యూర్ రెసిస్టర్. దీన్నే మనం గ్రాఫికల్లో ఒకసారి రిప్రజెంటేషన్ చేస్తే ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ ఇదిగోండి, ఇక్కడ V అదొక కలర్గా, నెక్స్ట్ I. ఈ రెండు పాజిటివ్లో ఉన్నాయి, దాని ప్రోడక్ట్ P ఈజ్ ఈక్వల్ టు VI, అది డబుల్ I. మ్యాగ్నిట్యూడ్ చూడండి ఎంత ఇంక్రీజ్ అయ్యి. ఓకే, ఇది ఒక ఇన్స్టెంట్ అప్ టు 0 to π పాజిటివ్. నెగిటివ్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ V ఉంది యాజ్ వెల్ యాజ్ I, రెండు నెగిటివ్ ఉన్నాయి, -1 ఇంటూ -1. సో ఆటోమేటిక్గా అది మళ్ళీ అది ప్లస్ అవుతుంది కాబట్టి